ప్రభు నామమునకు స్తోత్రము కలుగునుగాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యలాది వరకు శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ వందనాలు. ఈ చదవబడిన లేఖన భాగం నాయన నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు. నీ సెలవు చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువును ప్రిరక్షకుడు త్వరలో రానయున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రపంచమంతయు మట్టలాదివారపు ఆరాధన పామ్ సండే అంటారు. ఈ ఆరాధన ప్రపంచమంతయు జరుపుకుంటా ఉంది. ఎందుకు జరుపుకుంటా ఉంది? యేసు ప్రభుల వారు రాకముందే జకర్యా ద్వారా దేవుడు తెలియజేశాడు. ఆయన లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వస్తాడని, ఏ ఏ కార్యక్రమాలు చేస్తారో ప్రవచనకర్తలు కొన్ని వందల సంవత్సరాల క్రితమే తెలియజేశారు. అలాగనే జకర్యా గారు కూడా సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి, నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడై గాడిద పిల్లను ఎక్కి వస్తాడు అని కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచనకారులు ప్రవచించారు. ఆ ప్రవచనాన్ని నెరవేర్పు సువార్తలలో మనకు కనిపిస్తూ ఉంటుంది. లూకా సువార్త 19:30లో మీరు ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, ప్రవేశింపగానే కట్టబడి ఉన్న గాడిదయు దానిలోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనా అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి, అతడు వెంటనే వాటిని విప్పి తోలి మీతో పంపిస్తాడని చెప్పాడు. హల్లెలూయా. ప్రవచనం నెరవేరుతూ ఉంది. ఆ నెరవేర్పు కోసం ఈ సంఘటన జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడిదనెక్కి రావటం, వారు బట్టలు పరచటం, బట్టల మీద గాడిద నడవటం, అలాగనే మట్టలు పట్టుకొని పిల్లలు పెద్దలు ఆయన్ని వెంబడించటం, ఈ సంఘటనలన్నీ మనము రక్షించబడినప్పటి నుంచి లేదా మనం దేవుని మందిరానికి వచ్చిన దగ్గర నుంచి ఈ సంఘటనలన్నీ వింటానే ఉన్నాం. కానీ ఒక ప్రాముఖ్యమైన 7 పండగ చేసుకున్నారు. 7 ఈ పండగ చక్కగా ఆనందకరంగా జరుపుకోవటం జరిగింది. ఆ 7 ఎవరో, ఈ పండగ వాళ్ళకి ఎందుకు పండగ అయిందో చూద్దాం. 7 సంగతి 7 విషయాలు మీకు తెలియజేసి వాక్యాన్ని ముగిస్తాను. ఇది మొదటిగా మనం చూసినట్లయితే చిన్నపిల్లల పండగ. ఎవరి పండగ? నిద్ర వస్తుందా? ఎవరి పండుగ అండి? చిన్నపిల్లలకి. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. త్వరగా ముగిస్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 15-16 వచనాలు. కాగా
ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న ఎవరో చిన్న పిల్లలు కేకలేస్తున్నారంట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవాలయములో చిన్న పిల్లలు కేకలు వేస్తూ ఉన్నారు. చూసి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది నీ వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. అయితే మీరేమనుకుంటున్నారు? వారు ఎందుకు అలాగున చేస్తూ ఉన్నారు? ప్రవచనకర్తలు, ప్రవక్తలు ముందుగానే ఈ విషయాన్ని తెలియజేశారు. ఆ సంగతి మీకు తెలీదా అని వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. అక్కడ చెప్పే మాట చూడండి. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడూ వినలేదా అని వారితో చెప్పాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇలాగున చిన్నపిల్లలు స్తోత్రము స్తోత్రం అని చెల్లిస్తారు. కీర్తనలో చెప్పబడింది, 8వ కీర్తన 2వ వచనంలో ఆ ప్రవచనం ఉంటుంది చూడండి. బాలురేకయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించుచున్నావు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చిన్నపిల్లలు ఎంతో సంబరంగా చేసుకునే పండగండి. పిల్లలు మనకు కనపడరు, పిల్లల్ని ప్రోత్సాహపరచం, దేవుణ్ణి వెంబడించమని చెప్పాం. మనకి పండగలప్పుడు మంచి డ్రెస్సులు వేసి పంపిస్తాం. ఇది ఎందుకో, ఈ ఆరాధన ఎందుకో వాళ్ళు తెలుసుకోవాలిగా. నీకు ఎలాగ తెలీదు? దేవుని వాక్యం వారికన్నా వినిపించాలిగా. ఆ పండగ రోజు వస్తే ఆ సందర్భానుసారమైన వాక్యము దైవజనుడు చెబుతాడు. అది ఎందుకు పండగ? ఎవరికి పండగ? పిల్లలకి పండగ. కానీ మన పిల్లలు రారు. మన పిల్లలు ఎక్కడికి వెళ్తారు? డ్యాన్సులు వేసే దగ్గరికి. మన పిల్లలు ఎక్కడికి వెళ్తారు? మంచి ఊపు కలిగిన చర్చిలోకి వెళ్ళాలి. అది మనకు కావాల్సింది. దేవుని వాక్యం అవసరంలా, వాక్యం మనం తెలుసుకో అవసరంలా, పిల్లలు దేవుని సన్నిధానికి రావసరంలా. అసలు వాళ్ళ పండగే ఈ పండగ. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలుసుకోండి, వాక్యాన్ని జాగ్రత్తగా అనుసరించి నడవండి. రెండో వాళ్ళు ఉన్నారు. మొదటిగా ఎవరి పండగ ఇది? చిన్నపిల్లల పండగ. రెండవది శిష్యుల పండగ. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము 37, 38 వచనాలు. లూకా సువార్త 19వ అధ్యాయము 37, 38 వచనాలు. ఒలీవ కొండ నుండి దిగుచు ఆయనను సమీపించినప్పుడు ఎవరంట? శిష్యుల సమూహము అంతయు సంతోషించుతూ ఏం చేస్తున్నారు? వీళ్ళు యేసయ్య శిష్యులు సంతోషగానం చేస్తా, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినీ గూర్చి మహాశబ్దంతో ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రము చేయసాగిరి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా ఆయన శిష్యుడివే, శిష్యురాలవే. ఈ పండగ నీదే. దేవుణ్ణి వెంబడించేవాళ్ళు ఆయన శిష్యులు, దేవుణ్ణి కలిగిన వారు ఆయన శిష్యులు. ఆయన శిష్యులు ఆయన చెప్పినట్టు చేసేవాళ్ళు. నువ్వు చెప్పినట్టు చేసేవాళ్ళు కాదు, నీ సిద్ధాంతపరంగా నువ్వు నడిచేవాళ్ళు కాదు. వాళ్ళు మహా సంతోషంతో మహాస్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పండగ చేసుకోవటం ఎంత సంబరంగా ఉందో చూడండి. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు వాళ్ళు. పిల్లల్ని పంపించారు, పిల్లలు స్తుతిస్తున్నారు. శిష్యులు వచ్చారు, ఆయన ఆ రీతిగా వస్తూ ఉంటే ఎంతో మహానందంగా కనిపించింది వారికి. ఆయన్ని వెంబడిస్తూ అంటున్నారు. ఆయనను గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు ఈ పండగ. ఇదేం మాది కాదులే, మట్టలోడికి లేదులే, ఇదిలే అనుకుంటాం కాదు. ఇది ఎవరి పండగో, ఎందుకు పండగో, ఎందుకు చేయాలో తెలుసుకో. అది మనకొద్దు. ఏదో ఆచారం అండి, వాళ్ళు చేస్తున్నారండి, అది చేసుకుంటారండి, ఇవన్నీ కాదు. ఎవరికి పండగ గుర్తెరుగో. పిల్లల పండుగ అయితే పిల్లలేరి శిష్యులేరి.
ఆయన్ని వెంబడించు ప్రతివాడు ఆయన శిష్యుడే. నీకే ఈ పండగ మహా సంబరంతో రావాలి దేవుని సన్నిధి. మనలో ఆ సంబరం కనిపించదు. అన్నీ పోగొట్టుకున్న వాళ్ళలాగా మూతి ముడుచుకొని దేవుని సన్నిధికి వస్తే అది పండగ ఎలాగవుద్ది చెప్పండి? మహానందముతో శబ్దం చేస్తూ ఉంటే మనం ముసుగేసుకొని అన్నీ పోయిన వాళ్ళలాగా మనం ఇక్కడ కూర్చుంటే అది పండగ ఎలా అవుద్ది చెప్పండి? గమనించండి, దేవుని వాక్యాన్ని తెలుసుకోండి. అది ఎందుకు పండగ చూడండి. ప్రభువా ఇది నా పండగ నాయన. ప్రవచనకర్తలు చెప్పారు 100 సంవత్సరాల క్రితం. ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి వచ్చావు. ఎంత ఆనందం నాయన నాకు, నా కోసమే కదా ఇదంతా జరుగుతూ ఉందని తెలుసుకొని ఆయన వెంబడించండి. మూడవది, ఆయన వెంబడించిన జనానిది. ఎవరైతే ఆయనను వెంబడిస్తూ ఉన్నారో ప్రజలు, వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం. 21:9 జన సమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారు వెనక వచ్చుచున్న వారును, దావీదు కుమారునికి జయము, హోసన్నా, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని ఏం చేస్తున్నారు? వీళ్ళంతా కేకలు వేస్తూ ఉన్నారు. కేకలేయి మనకి హోసన్నా అని జయ స్తోత్రం అంటే హల్లెలూయా అంటే చెయ్యి ఎత్తటానికే ఓపిక లేదు మనకి. ఇంకెక్కడ చేస్తాం? ముందు వచ్చినవాడు వెనక వచ్చినవాడు కేకలేస్తూ ఉన్నారట. పిల్లలు కేకలేస్తున్నారు, జన సమూహములు కేకలు వేస్తుంది, ఆయన్ని వెంబడించిన శిష్యులు కేకలేస్తున్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమాని స్తోత్రగానాలు చేస్తూ ఉన్నారు. ఆ స్తోత్రాలు ఎక్కడ వినపడతా ఉన్నాయి? అంతా సైలెంట్ మయమైపోతూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ పండగ యొక్క అంతరార్థం గ్రహించుకొని ఆయనను వెంబడించే వారంగా మనం ఉండాలి. అంతేగాని ఏదో మనం పోగొట్టుకున్న వాళ్ళ కాదు. దేవుడు ఎంతమందికి ఎన్ని రకాలుగా ఈ పండగ ఆనందాన్ని పంచుతున్నాడో చూడండి. తర్వాత చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము యోహాను సువార్త 12వ అధ్యాయము. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతించబడునుగా కానీ స్తోత్రాలు చేస్తున్నారు. మట్టలు పండగ చేసుకుంటా ఉన్నాయండి. మట్టలను పట్టుకొని జయము 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 అని అరుస్తున్నారు వీళ్ళు. వాళ్ళు చూసిన వాళ్ళందరూ చూడండి, మనం ఆ మట్టలను తీసుకున్నప్పుడు ఏం చేస్తాం? దానికి పువ్వులు అవి గుచ్చి ఏం చేస్తాం? చక్కగా పండి అప్పుడు దాకా అది ఏ పిచ్చి చోట, ఏ మూలనో, ఏ చెట్ల దగ్గర, ఏ పనికిరాని చోట ఉంటుంది. కానీ ఆ మట్ట ఎప్పుడైతే నువ్వు తెచ్చి యేసయ్యను వెంబడించడానికి అలంకారం చేసి దేవునికి స్తోత్రం హోసన్నా అని అంటావో, దానికి పండగ అయిపోయింది. మట్టలన్నీ కనపడతా ఉన్నాయి. చక్కగా ఎంత సౌందర్యంగా ఉందో చూడండి, ఎంత చక్కగా కనిపిస్తుందో. దేవుని వాక్యం అంటే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొబవేయుదురు. ఖర్జూరపు మట్టాలు పట్టుకొనే వీళ్ళు చక్కగా ఎగురుతూ ఉన్నారు. చూడండి ఎంత చక్కగా ఆనందం కనపడుతుందో ఆ మట్టల్లో. అవి పండగ చేసుకుంటూ ఉంది, కానీ నీకు నాకు లేదు, సంతోషం లేదు, గృహాలలో ఆనందం లేదు. ఎందుచేత? దీని సత్యం మనకు తెలియదు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని సన్నిధిలో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ మాటలు ఆచార క్రమం కాదు, ప్రకటన గ్రంథంలో తెలియజేయబడింది. చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనాన్ని తీయండి. ప్రకటన గ్రంథం, నువ్వు పరలోకం వెళ్ళిన తర్వాత కూడా కనిపిస్తే అక్కడ అయ్యి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. 7 ఎవడును లెక్కి స్తుతించబడునుగా కానీ కేకలు వేసిన చదువమ్మా. లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొనిన వారై ఏం చేస్తున్నారు? అక్కడ పరలోకములో సన్నివేశం అది.
పరలోకములో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలవబడి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. హల్లెలూయా చెప్పండి. రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతించండి. హల్లెలూయా. పరలోకంలో కూడా ఈ ఆనందం కనపడతా ఉంది. ఆ ఖర్జూరపు మట్టలు పట్టుకొని తెల్లని వస్త్రములు ధరించుకొని సింహాసనాసీనుడైన వానిని స్తుతిస్తా స్తోత్రాలు చేస్తా హోసన్నా అని అక్కడ కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడే అనుకుంటున్నావేమో పరమందు కూడా పరలోకంలో కూడా దేవుని ఎదుట నీవు నిలవబడి సింహాసనాసీనుడై ఉన్న వానిని ఆ ఖర్జూరపు మట్టలు పట్టుకొని స్తుతిస్తూ ఉంటావు. ఆ సంఘటనని తెలియజేయటానికే ఈ ప్రవచన నెరవేర్పు కోసం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఇలాగున జరిగించటం జరుగుతూ ఉంది. తర్వాత చూడండి, ఇది స్వస్థతల పండుగ. ఇక్కడ ఈరోజు ఎంతో అద్భుతాలు జరిగినాయి. ఈరోజు దేవుని సన్నిధిలో అద్భుతాలు చూశారు ప్రజలు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 14వ వచనం. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన వద్దకు రాగా ఆయన వారిని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. హల్లెలూయా. దేవాలయంలోనికి వచ్చాడు, ఊరేగింపు జరుచుకుంటూ వచ్చింది. లోపలికి వెళ్ళాడు, అక్కడ వ్యాపారాలను చేసేవాళ్ళని చెదరగొట్టాడు. నా దేవుని మందిరము దొంగల గుహ చేస్తారా మీరు అని వాళ్ళ మీద కోప్పడేయని చల్లా తిరుగు చేశాడు. ఇది లోపలికి వచ్చేపాటికి అందరూ కుంటోళ్ళు గుడ్డోళ్ళు అస్వస్థతలో ఉన్న వాళ్ళందరూ పరిగెట్టుకొచ్చి ఆయన దగ్గర చేరగానే ఆయన ఏం చేసి ఏమని ఉంది అక్కడ వాక్యం? ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఈ దినం ఏ దినం? ఏ పండగ? స్వస్థతల పండగ. అది వద్దా మనకు వద్దాది? దేవుని సన్నిధికి రావా? ఈరోజు అయ్యా, ఈరోజేగా నువ్వు దేవాలయంలో అనేక మందిని ఈ రీతిగా చేసి వాళ్ళు పండగ చేసుకున్నారు. దేవుని సన్నిధికి వచ్చి నీ అవసరతలో ఏ పరిస్థితిలో ఏ అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నావో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఆయన అంటున్నాడు, ఆయన వారిని స్వస్థపరిచెను. ఎన్నోసార్లు అనేక విధాలుగా స్వస్థపరిచాడు. ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు రాశారు? ఆ రోజు ఆయన అక్కడికి రాగానే ఆ దేవాలయాన్ని శుద్ధీకరించి ఆ దేవాలయాన్ని స్వస్థపరిచి దేవుని సన్నిధిలోనికి రాగానే అనేక మంది ఆయన్ని చూసి వచ్చేటప్పటికి వారిని స్వస్థపరిచారు. వాళ్ళందరూ అక్కడ పండగ చేసుకుంటున్నారు. జన సమూహాలు వచ్చినాయి, పిల్లలు వచ్చారు, మట్టలు పట్టుకున్నారు, శిష్యులు వచ్చారు, అనేక జన సమూహాలు వచ్చినాయి. వీళ్ళందరూ కలిసి దేవాలయం దగ్గరికి వచ్చి కోలాహలంగా ఉంది. అక్కడ ఈయన్ని చూసేటప్పటికి రోగులందరూ పరిగెట్టుకొచ్చారు, స్వస్థపడ్డారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆనందంగా పండగ చేసుకుంటున్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరో వాళ్ళు ఎవరంటే ప్రవచన నెరవేర్పు జరుగుతూ ఉంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 4-5 వచనాలు. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరుచున్నట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్లను చిన్న గాడిదను ఎక్కి నీ ఎదుకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. హల్లెలూయా. ప్రవచనాలు నెరవేరుస్తున్నాయి. అప్పుడు ఆ పండగ చేస్తూ ఉన్నారు. ఎవరో ప్రవచనాన్ని చదువుకున్నవారు, దేవుని వాక్యం తెలిసిన వారు, వాక్యాన్ని చదువుకున్నవారు, వీళ్ళందరూ కలిసి అవునండి ఇది ముందుగానే చెప్పబడింది, ఆ ప్రవచన నెరవేర్పుకి యేసయ్య ఇక్కడికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతా ఉన్నావు, అది నెరవేర్చేటప్పుడు, అది నెరవేరుతున్నప్పుడు నీకు ఎంత పండగగా ఉంటుంది చెప్పండి. దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు, అమ్మా నేను నీకు తోడైనా భయపడబాకు, నువ్వు వెళ్ళే స్థలంలో నేనుండి నీకేం కావాలి నేను చేస్తా అన్నాడు. చేశాడు. చేసిన తర్వాత ఏమవుద్ది? నీకు
పెద్ద పండగ అయిపోద్ది. హల్లెలూయా. అలాగనే ఇక్కడ జరుగుతున్న సంఘటనలు చూసి అంటున్నారు, ప్రవచన నెరవేర్పుల పండగ అయిపోయింది అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పండగలో నువ్వు ఉన్నావో, ఏ పండగ నువ్వు చేసుకోవాలనుకుంటున్నావో దేవుడు స్పష్టంగా సూటిగా చాటగా నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు ఒకవేళ అస్వస్థతలో ఉంటే, స్వస్థత కావాలంటే ప్రభు సన్నిధికి రా. అయ్యా, ఈరోజు అనేకులు నీ సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు స్వస్థపరిచావు కదయా. అనేకులు దిగులుగా, చింతగా, చీకుగా ఉన్నప్పుడు, నిన్ను వెంబడించినప్పుడు ప్రజలందరూ నిన్ను స్తోత్రగానాలతో స్తుతిస్తున్నారు. ప్రభువా, ఆయన్ని వెంబడించు, నీకేం కావాలో అది ఇస్తాడు ఆయన. చింతలో ఉన్న ఆనందాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, బలపరుస్తాడు. నీకు తోడై ఉండి నిన్ను నడిపించే దేవుడు ఆయన. అక్కడికి వచ్చినప్పుడు జనసమూహములందరూ కలిసి పండగలు చేసుకుంటూ ఉన్నారు. తర్వాత చూడండి, జకర్యా గ్రంథంలో ఇందాక నేను చదివాను కదా, 9వ అధ్యాయము 9వ వచనంలో, సియోను నివాసులారా, ఈ ప్రవచనాన్నే ఇక్కడ నెరవేర్పుగా చూస్తూ ఉన్నారు. సియోను నివాసులారా, బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా, ఉత్సాహగానము చేయుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవచన నెరవేరుతూ ఉంది. అందరూ కలిసి పండగ చేసుకుంటా ఉన్నారు. ప్రవచన నెరవేర్పును నీకు కూడా ఒక పండగే. ఆ పండగను శుద్ధీకరించుకో. చివరిగా 7వదిగా చెప్పి ముగిస్తాను. చూడండి, దేవాలయాన్ని శుద్ధీకరణ చేసుకోవాలి. దేవాలయం అని అంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 12, 13 వచనాలు. నా యందు నా మందిరము ప్రార్థనా మందిరం అనబడునని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని ఏం చేశారు? దొంగల గుహగా చేశారు. దేవుని మందిరాన్ని ఎలా చేశారట? దొంగల గుహ చేశాడు. అది ఆ మందిరం దగ్గరికి వచ్చి ఆయన అబ్బాయి వీటన్నిటిని చెదరగొట్టేసి శుద్ధీకరణ చేశాడు. ఈ దినం మనం కూడా ఆయన మందిరమై ఉన్నామని దేవుని వాక్యం అంటా ఉంది. నీవే ఆయన మందిరం, నీ హృదయమే ఆయన మందిరం. దాన్ని శుద్ధీకరించుకునే పండగ ఇది. హల్లెలూయా. చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడుతున్నామని పేతురు గారు సెలవిస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన మందిరము మనమే ఆయన ఇల్లు, మన హృదయమే ఆయన ఆలయం. దాన్ని శుద్ధీకరించుకునే పండగ ఈరోజు. ఒకవేళ ఏ చెత్త ఉందో ఆయన చూసి అంటున్నాడు, ఇది నా మందిరము, దీన్ని దొంగల గుహగా చేశారు మీరు. ఈరోజు ఈ పండగ రోజు ఒకవేళ అలాంటి హృదయం నువ్వు కలిగి ఉంటే, ఆ చెత్త చెదారం, ఆ వ్యాపార స్థితి నీలో ఉంటే శుద్ధీకరించుకునే సమయం. ప్రభు అంటున్నాడు, దాన్ని శుద్ధీకరించుకో. ఈ దినం ఇంతమందికి పండగ అయితే, ఇంతమంది ఆనందించే సమయం అయితే ఈ పండగని విస్మరించుకోండి. మనకు కావాల్సింది యేసు పుట్టుక, మనకు కావాల్సింది జనవరి 1. ఈ పండగలు అయితే జనం వస్తాం, మనకు ఆనందం కలుగుద్ది. కానీ ఇందులో ఉన్న సత్యాలను గమనించుకొని వెంబడించాలి. ఇది నీవు శుద్ధీకరించుకునే దినం, నీ హృదయాన్ని శుద్ధీకరించుకునే దినం, ఆయన ఆలయాన్ని శుద్ధీకరించుకునే దినం. దాన్ని చూసి ఆయన అంటాడు, ఆనందభరితుడై ఉంటాడు. హల్లెలూయా. ఆయనతో పాటు నీవు కూడా సంతోషించాల్సిన విషయం. చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగానున్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల ఎవరో మనమే ఆయన ఇల్లు. ఎవరో అక్కడ రాయబడింది ఏంటి? ధైర్యమును, నిరీక్షణను, ఉత్సాహమును తుదమట్టుకు నువ్వు కలిగి ఉంటే నీవే ఆయన ఇల్లు. ఇప్పుడు ఆయన శుద్ధీకరించింది ఏ ఇల్లు?
ఏది? మందిరం మీది. అది శుద్ధీకరించుకోమని ఈ పండగ. దానికోసమే ఈరోజు ఇంత ఆర్భాటం చేసేది. అంతేగాని చాలామంది తెలియక ఏదేదో చేస్తూ ఉంటాం. ఎంతమంది చేసుకున్నారు ఇప్పుడు పండగలో? ఆ ఆనందం నీకొద్దా? ఆనందం నీకు కావాలంటే నువ్వేం చేయాలి? దేవుడు ఏం చెప్పాడో దాన్ని అనుసరించి నడుచుకో. దేవుడు నీకు ఏది ఆజ్ఞాపించాడో దాని ప్రకారంగా ఉండు. ఇప్పుడు చూడండి, చెప్పి ముగిస్తాను. ఎంతమందికి పండగ ఇది? ఎంతమందికి పండగ? మొదటిగా పిల్లల పండుగ, రెండవది శిష్యుల పండుగ, మూడవది ఆయన్ని వెంబడించిన వారి పండుగ, నాలుగవది మట్టల పండుగ, ఐదవది స్వస్థతల పండుగ, ఆరవది ప్రవచన నెరవేర్పు పండుగ, ఏడవది ఆలయం పండుగ. హృదయాన్ని శుద్ధీకరించుకున్నవాడు సంతోషభరితుడిగా ఉంటాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని విన్న నీవు ఒక్కసారి నీవు ఏ కోవకు చెంది ఉన్నావో, ఏ కోవలో నువ్వు ఆనందభరితంగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావో ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకొని ప్రభువు చేత నీ హృదయాన్ని శుద్ధీకరించుకొని ఆనందభరితంగా హోసన్నా అని చెప్పండి ఒకసారి. హోసన్నా, జయమే, యేసునామమునకు స్తోత్రము కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం నువ్వు ఏ పండగ చేసుకుంటున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించుకొని ఆ పండగలో ఆనందం సంతోషాన్ని కలిగి ఉందుముగాక. అందరు